చిత్తూరు జిల్లా కుప్పం డీసీసీ బ్యాంక్ సర్కిల్ వద్ద కుప్పం బలిజ సంఘం అధ్యక్షులు గోపీనాథ్ ఆధ్వర్యంలో కుప్పం శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవ సంఘం కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ బలిజ కులస్తులకు ఒక వేదికగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కార్యాలయంలో మేము అందుబాటులో ఉండి వారికి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. బలిజ కులస్తులు తమ కార్యాచరణ ముందుకు ఎలా తీసుకుపోవాలనే విషయాలను చర్చించుకోవడానికి తగిన వేదికగా కార్యాలయం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవ సంఘం నాయకులు ప్రభాకర్, ఆర్ఎస్ మణి, డీలర్ వెంకటేష్, జయదీప్, మంజునాథ్, అనసూయ, సుగుణమ్మ, సోము, నాను, పవన్, మహేష్, బలరాం, మంజు, చంద్ర మరియు బలిజ కులస్తులు పాల్గొన్నారు. పోలేదంటే నువ్వు అది లేట్ అయిపోయి అయిపోయిన కూర్చొని నాకు చూడండి అంత నాకు చూడన్నా నిలబడి ఇంతవరకు కుప్పంలో బలిజలకు అనేసి ఒక వేదిక లేకుండా ఉండింది. ఈరోజు ఆ వేదికను ఏర్పరుస్తారనేసి నేను మొన్న సభాముఖంగా తిరుపతి గంగమ్మ దేవస్థానంలో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం ఈ యొక్క వేదికగా ఒక ఆఫీస్ని అనేది పెట్టుకోవడం జరిగింది. మన బలిజలకు కావలసినటువంటి కష్ట సుఖాలు అయితేనేమి, ఏదైనా మాట్లాడుకోవడము, అన్నీ కలిసి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలా, రాబోయే కాలంలో మన బలిజ కులస్తులను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకోపోవాలి, ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా అనే దాన్నంతా కూడా మనం మాట్లాడుకునేదానికి ఒక వేదిక అవసరం అనేసి ఆ రోజు నుంచి అడుగుకుంటా ఉన్నాం. మనం సంఘంలో ఒకసారి కూర్చున్నాం, అదేవిధంగా గంగమ్మ గుడిలో కూర్చున్నాం, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కూర్చోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు అట్లా కాకుండా పర్మనెంట్గా ఒక స్థలం మన కడా ఆఫీసర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది, తహసీల్దార్ గారి దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని రాబోయే కాలంలో మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ మన కులం కోసం, మన వారి కోసం అభివృద్ధిలోకి తీసుకోవడానికి ఆ స్థలాన్ని మొత్తం ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక చేసుకొని ఆ ప్రణాళికాబద్ధంగా అక్కడ మనం అందరం కూడా అభివృద్ధిలోకి చేసుకుంటామని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మెసేజ్ మాత్రమే పెట్టడం జరిగింది, ఎవరికి కానీ ఫోన్లు చేసేది కాదు. కానీ మెసేజ్ని చూసి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యేందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా రావడం జరిగింది. వారు ఇక్కడికి రావడం అనేది మనకు ఎంతో శుభ సూచకము. ఎందుకంటే మన జయకుమార్ గారు ఎక్కడి నుంచో అనుకోని పరిస్థితుల్లో రావడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో హాజరవడం, అదేవిధంగా ప్రభాకర్ గారు కానీ, నాగేంద్ర గారు కానీ వీళ్ళందరూ వచ్చారంటే అన్న కానీ వీళ్ళందరూ రావడం మనకు ఒక గర్వకారణంగా. మీరు సార్ కూడా సేలం నుంచి వచ్చారు, మళ్ళీ అందరూ కూడా ఇక్కడ వచ్చి మన యొక్క ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిలోకి తీసుకుపోయేదానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు చూపిస్తున్నాను. తమిళనాడు బలిజ సంఘ స్టేట్ ప్రెసిడెంట్ జయకుమార్, ఈ 5 స్టేట్ కన్వీనర్ నేను ఉన్నాను. ఈరోజు ఇక్కడ మన కుప్పాన్లో బలిజ నాయక సంఘం ఓపెనింగ్ వచ్చింది, చాలా సంతోషం. ఇప్పుడే బలిజపుల మన సముదాయానికి ఇక్కడ ఆఫీసు పెట్టి దాన్ని సర్వీస్ చేస్తూ ఉన్నారు. అదే గోపి అన్న గారు వెంకయ్యలో ఇక్కడ ఆఫీస్ చేస్తూ ఉంటాయి. ఇంకా పెద్ద లెవెల్లో సేవలు వచ్చి నేను కోరుతాను. మన బలిజపుల ఈ రాష్ట్రంలో బాగా రావాలి, అందుకే మీరు ఓపెన్ చేసి మన సర్వీస్ చేస్తూ ఉన్నాము. ప్రభాకర్ గారు, మన దేవరాజు గారు, మన బయట వాళ్ళు వచ్చుంటాము, దేవాడలో వచ్చుంటారు, చెన్నైలో వచ్చుంటారు. ఈ కార్యక్రమం వచ్చింది ఇక్కడ ఉండే మన కుల సముదాయం